సూరారంలో పట్టా కలిగిన భూములలో కనీస సమాచారం లేకుండా ఉదయం 7 గంటల ప్రాంతంలో వచ్చి ప్రహారీ గోడ కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులంటూ మండిపడుతున్నారు. సూరారం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు సర్వే నెంబర్ 16/28లోని ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమి అంటూ 2009లో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారు అంటూ ఆరోపించారు. వారాల రాజేశ్వరరావు అనే పేరుపై ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ అందులో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారని, కనీస సమాచారం లేకుండా మా ప్రహారీ ఎందుకు కూలుస్తున్నారని అడిగితే పోలీస్ స్టేషన్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస అవగాహన లేకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేయటం ఏంటని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంకు వెళ్తామన్నారు సదరు భూమి యజమానులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మన హైదరాబాద్లో వచ్చి ఏదైతే మా సరిహద్దులలో కాంపౌండ్ కట్టుకుని ఉన్నామో ఆ కాంపౌండ్ గుల్లగొట్టారు. మేము ఈ కాంపౌండ్ 2009లో నిర్మించుకోవడం జరిగింది. మా పాలలో మేమందరం కలిసి ఎవరు అద్దబందులలో వాళ్ళు పంచుకొని ఉన్నాము. ఉంటే వీళ్ళు ఎప్పుడో 2010లో మార్టిగేజ్ ఏదో పెట్టుకొని ఏదో చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్ ఇవాళ పొద్దున వచ్చారు. దీనికి ఆ ల్యాండ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ మార్టిగేజ్ పెట్టుకున్న సర్వే నెంబర్ వచ్చేసి సర్వే నెంబర్ 29, నా ప్రాపర్టీ వచ్చేసి సర్వే నెంబర్ 16 and 28. ఈ నా అద్దుబందులలో పంచుకున్న అద్దుబందులలో నా అంతలో మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉంటే ఇవాళ చెప్పా చేయకుండా వచ్చేసి మాకు ఇది రోడ్ కావాలి, ఇంట్లో డాక్యుమెంట్లో రోడ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే ఎస్ఎఫ్సి వాళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకుంటే వాళ్ళకి రోడ్ యాక్సెస్ లేదు. ఈస్ట్ ఫేస్కి రోడ్ 12 ఫీట్ల రోడ్ ఉంది. నా దాంట్లోకించి రోడ్ ఇప్పుడు మాకు రోడ్ కావాలని చెప్పేసి 40 ఫీట్ల రోడ్కు సంబంధం కావాలని చెప్పేసి ఉన్నదంతా డెమాలిషన్ చేసి ఇవాళ హైడ్రా అంటే దౌర్జన్యంగా ప్రైవేట్ ల్యాండ్లకు వచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళ గుంజుకోవడం జరుగుతుంది. ఇది ఏందాక సమంజసం అని చెప్పేసి రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. ఇది ఒక లేఅవుట్ కాదు, ఎటువంటి రోడ్డు మెన్షన్ ఉండదు. అయినప్పటికైనా కానీ మేము దౌర్జన్యంగా మా దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల మీదకి వచ్చి ఈ రోడ్ అని చెప్పేసి ఉన్న ప్రైవేట్ ల్యాండ్లకి నుంచి రోడ్లు తీస్తూ ఉన్నారు. మరి ఇది ఏందాక సమంజసం అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. దీని మీద మేము కోర్టుకి అప్రోచ్ అవుతా ఉన్నాం. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మున్సిపల్ కానీ వీళ్ళు రంగనాథ్ గారిని. ఎటువంటి హైడ్రా నుంచి ఎటువంటి నోటీసులు ఇవాళ పొద్దున ఎట్లా అంటే పొద్దున్న దొంగలలోకి వచ్చారు. మమ్మల్ని మీరు కోసం పోలీసు వాళ్ళతో లిఫ్ట్ చేపించి పోలీస్ స్టేషన్ పంపించారు. మేము వచ్చే వరకల్లా ఉన్నదంతా డెమాలిషన్ చేసి పంపించేసి మార్నింగ్ ఎన్నింటికి వచ్చారన్నా డెమాలిషన్కి? ఇవాళ మార్నింగ్ 7:30కే వచ్చేది. అసలు ఎటువంటి నోటీస్ గిట్ ఇవ్వలేదు మాకు ఏది హైదరాబాద్ నుంచి.